మంత్లీ మ్యాగజైన్లో రైతు పథం వారిచ్చిన సలహాలన్నీ కోతులను ఎట్లా ఆ బెడద నుండి రైతులు బయటపడాలో వాటన్నింటినీ ప్రచురించాం. కానీ ఆచరణలో నిరాశ ఎదుర్కొన్నారు రైతులు. అంటే అందరూ సోలారు నెట్ ఏర్పాటు చేసుకోలేరు, చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా బాగా ఫలితాలు రాలేదు అని అభిప్రాయం చెప్పారు. ఇప్పటికీ కూడా సోలార్ నెట్టే పూర్తిగా మనం ఏర్పాటు చేసుకోవటమే ఒక ప్రధానమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. దానికి సంబంధించే గవర్నమెంట్ నుంచి రైతాంగానికి సబ్సిడీ ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అనేది నా మొదటి సూచన. రెండవది, కోతులన్నీ కూడా నిన్న నేను భువనగిరిలో ఒక సమావేశంలో పాల్గొంటే రైతులకి డీజిల్ రేటు పెరుగుతున్నదన్నా దిగులు కనపడలేదు నాకు, ఎరువుల రేటు పెరుగుతుందన్నా దిగులు కనపడలేదు. నేను డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు కదా, తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెడదాము అంటే వస్తూ రోడ్డు మీద, మేడం కోతుల బెడద ఎక్కువైంది మేడం, వీటిని ఏం చేద్దాము అని అడుగుతూ ఉన్నారు. దిష్టి బొమ్మ తగలబెట్టబోయే ముందు కూడా. అంటే అంత బాధాకరంగా గ్రామాలలో కోతుల పరిస్థితి ఉంది అన్నది మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి నా రెండో సూచనగా ప్రభుత్వమే బాధ్యత వహించి ఎక్కడో చిట్టడువులలో కాకపోయినా మన గ్రామాలకే దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో కొంత భూమిని కేటాయించి పండ్ల తోటలను ఏర్పాటు చేయటం ద్వారా ఆ కోతులను అక్కడికి అలవాటు చేయటానికి, ఆహారం తీసుకోవటానికి అక్కడికి అలవాటు చేయటానికి ఒక నికరమైన ప్రయత్నం జరగాల.